హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూడండి చలికి ఎలా అయిపోతుందో నా పరిస్థితి. నా మూతిని చూసి ఏమి అనుకోకండి, చలికి పగులుతుంది. ఎంత వ్యాస్లిన్ పూసుకున్నా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే టీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఏం లేవలేదులేండి, సండే కదా. మెల్లిగా లేచాను. ఆ తర్వాతకి నేను ఫాస్ట్గా లేచాను, వాళ్ళందరూ లేవలేరు అనమాట. తర్వాతకి ఇంకా లేవగానే బట్టలన్నీ కాస్త తీసేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే పక్కన అక్కకి వాయిలాక్ కావాలంట, దానికోసం వెళ్ళారు. సరే అని చెప్పి వాళ్ళు వచ్చేలోపు ఏం చేస్తాను, ఖాళీయే కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేనని చెప్పి అంత పొద్దునే ఆలుకూర తిన్నన్నారు. సరే అని చెప్పి నైట్ ఆరేసుకున్న బట్టలన్నీ సర్దుకుంటున్నాను అనమాట, తీసి మర్చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత కొంచెం చపాతీ చేసుకుందామని చెప్పి చపాతీ చేస్తున్నాను అన్నమాట. రొట్టె, బియ్యం రొట్టె అన్నమాట ఇది. బియ్యం రొట్టె చేసేస్తున్నాను. తర్వాతకి నేను చక్కగా తినేసామన్నమాట. అరౌండ్ ఒక మంచి టైమే అయ్యింది అనుకోండి, ఒక 12:30 అయింది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ తినేటప్పటికే. ఇంకా తర్వాత బిస్కెట్లు అవి ఇవి తిన్నాం కదా, టీ తాగి అలా అంతా చెత్త వచ్చింది. తర్వాతకి మంచిగా వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, అందుకే పిండి కలిపేసుకున్నాను. ఇల్లంతా తోకేసుకొని మా హస్బెండ్ వచ్చేళ్ళు, వేరే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా చల్లగా అయిపోతుంది కదా, మనిషి ఉన్నప్పుడే చేయాలి. ఆయన ఏదో ఆ చెట్టు చూపిస్తాను వెళ్ళి ఎంతసేపు వెళ్ళాడో తెలుసా, ఇప్పుడు చాలాసేపు, గంట ఎక్కడిది, 2.5 hours 3 hours వెళ్ళాడనమాట. ఏం చేయాలో తోయొచ్చలేదు బ్రేక్ఫాస్ట్కి. సరే అని చెప్పి బియ్యం పిండి రొట్టె చేస్తున్నాను అన్నమాట. పిండి ఉంటే మాత్రం ఖచ్చితంగా బియ్యం పిండి రొట్టె, సర్వపిండి ఎక్కువ చేసుకుంటాము. ఇవి మేము బాగా తింటామన్నమాట. దీంట్లో కారం పొడి, నూనె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నా చిన్నప్పుడు మా మమ్మీకి, ఇప్పటికి కూడా మా మమ్మీకి గోధుమ పిండి చపాతీ రాదు, ఇలాంటివి ఎక్కువ వస్తాయి అన్నమాట. మా మమ్మీ పెద్దగా వంటలు చేయలేదు, అందుకోసం అని కూరగాయలు అన్నీ వండుతుంది, అది వేరే విషయం. చాలామంది స్వీట్స్ అని, అప్పాలు అనగా లడ్డూలు, అరిసెలు అట్లాంటివి చేస్తారు కదా, అందులో మురుకులు, గర్జలు, కారపప్పాలు ఒకటే వచ్చు. ఇందులో అయితే ఇంక బ్రేక్ఫాస్ట్లో అయితే ఏమీ రావు, అన్ని జొన్న రొట్టెలు, నూకల రొట్టెలు ఇలాంటివి అప్పుడు ట్రెడిషనల్ వంటలే వస్తాయి అన్నమాట. ఇంకా ఈ రొట్టె చేసుకుంటే అయితే పొయ్యి మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. మా మేడం గారు లేచారు చూడండి, వాళ్ళందరూ ఫ్రెష్ అయి కూర్చున్నారు. ఇంకా మధ్యలో గ్యాప్ ఇచ్చేసానమాట. తిన్నాక కాసేపు క్యారమ్స్ ఆడుకుని చదువుకున్నాము, ఎగ్జామ్స్ కదా అని. ఇంకా ఈవినింగ్ టీ పెట్టుకొని తాగేసి టప్ క్లీన్ పెట్టానన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఎప్పుడు బట్టలు ఉంటున్నాయి. ఇవాళ పొద్దున్నే వేసేసాను కదా అని ఈవినింగ్ ఆన్ చేశాను, అది దాని పని చేసుకుంటుంది. ఎంతసేపు తీసుకుంటుంది, బట్టలు వేసిన దానికన్నా టైం సెట్ చేయొచ్చు కానీ దానికి యాస్టీస్ అనమాట. తర్వాత ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో మా అల్లుడు వచ్చాడనమాట. ఇంకా టీ పెడుతున్నాను. వస్తాను పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నామంటే ఇంక అప్పుడు వచ్చాడు. ఇంకా ఆయనకి టీ పెట్టించి ఇంకా కర్రీ చేసేస్తున్నాను. గిన్నెలన్నీ ఉన్నాయి చూడు, పొద్దున్న నుంచి అలాగే ఉంది. కాసేపు ఆడుకొని రొట్టె చేసి అదే సరిపోయింది కదా. ఇంకా కర్రీ మగ్గిపోయింది. ఇందులో కొంచెం టమాటో, ఉప్పు, కారం వేసి మగ్గి పెట్టుకుందామని చూస్తున్నాను అన్నమాట. మళ్ళీ మీరు అందరూ అనుకోవచ్చు, అదేంటి అల్లుడు వస్తే సండే పూట చిక్కుడు అని అనుకున్నానండి. కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది. పోనీ పట్టొచ్చు కదా అనుకుంటారేమో, మిక్సీ పాడైపోయి టిఫిన్కే చాలా కష్టంగా ఉంది కదా, ఎవరిని అడుగుతాం చెప్పండి. ఇంకా మా అమ్మాయికి షూస్ వేసారని ఏడుస్తూ ఉంటే ఇంకా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చానమాట, అదే డార్క్ ఫ్యాంటసీ. తను తినింది. తను మూతిని చూసి వాళ్ళని నేను తినేస్తాను అని చిన్నోడు, పెద్దోడేమో మీసాలు వచ్చినాయి అని పెద్దోడు. ఇంకా తర్వాత టీ ఇచ్చాను కదా అల్లుడికి, బిస్కెట్ ఇవ్వమంటే ఆయన వద్దన్నారు. మళ్ళీ డబ్బాలు పెడితే ఇంకా చూసారుగా, మళ్ళీ చాక్లెట్ బిస్కెట్ మళ్ళీ మా అబ్బాయిల చెర ఒకటి, మా అమ్మాయి ఒకటి తీసుకుందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపటికి కాలీఫ్లవర్ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎంత వండినా కొంచెమే అయిపోతుంది, ఎందుకంటే ఫ్రైయే కదా చేస్తాను. మళ్ళీ దీనిపైన మరకలన్నీ గిచ్చుకొని పౌడర్ అంతా తీసుకున్నారు, చాలా టైం పోతుంది. పొద్దున రౌండ్ వాళ్ళ డాడీతో ఆడారు. ఇంక ఇప్పుడు బాగా దొరికాడుగా, బాగుతా అనమాట. ఇంకా వాళ్ళందరికీ లంచ్ పెట్టి గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట. నా సండే ఇలా గడిచిపోయింది. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.